అయితే క్లియర్లీ ఇదొక క్రైసిస్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే ఎమర్జెన్సీ అని కాకపోయినా కూడా, ఎమర్జెన్సీ అంటే మరీ హార్ష్ వర్డ్ అవుతుందని కానీ, ఆ, బట్ డెఫినెట్లీ ఒక క్రైసిస్ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే మన ఎకానమీ ఆల్వేస్ అన్నమాట డిపెండెంట్ అపాన్ ఇంపోర్ట్స్ అన్నమాట, ఎస్పెషల్లీ 4 కమాడిటీస్ పైన. మిగతా ఏ కమాడిటీస్ కాకపోయినా ఈ 4 వస్తువులే దాదాపు 30-35% అన్నమాట మన దిగుమతులకు బంగారము, కారణం. ఆయిల్, ఫెర్టిలైజర్స్. ఆయిల్, బంగారము, వంట నూనెలు, మళ్ళా ఎరువులు. ఓకే. క్లియర్లీ ఈ 4 ఐటమ్లేనమాట మనకి దాదాపు 34-35% ఆఫ్ ది ఇంపోర్ట్ బిల్ అవుతుంది. ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ మూలాన, ఇరాన్ వార్ మూలాన ఒక పక్కన క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి, ఆ, రెండో పక్కన బంగారం ఆల్వేస్ అన్నమాట ఒక సేఫ్ హెవెన్ వాల్యూ. లాగా. అంటే ఏ క్రైసిస్ సిచ్యువేషన్ వరల్డ్ లో ఉన్నా కూడా ఫర్మ్ గా ఉంటుంది. ఈసారి ఉక్రెయిన్ వార్ దగ్గర నుంచి ఏదైతే కనుక ర్యాలీ స్టార్ట్ అయిందో బంగారంలో, గత 1.5 ఇయర్ 2 ఇయర్స్ లోనే మనం చూసాం 150% వరకు బంగారం పెరగటం అని. ఆ, దాంతో దాని ఇంపాక్ట్ అండ్ వెజిటబుల్ ఆయిల్స్ కొరత కూడా అనమాట కంటిన్యూస్ గా ఉంటాం, ప్రైజెస్ పెరగటం ఇటు మలేషియా కానీ ఇక్కడంతా కూడా అనమాట, దాని ఇంపాక్ట్ ఉంటాం. అండ్ లార్జ్ ఇంపోర్ట్స్ వెస్ట్ ఏషియా నుంచి, ఇరాన్ సైడ్ నుంచి, ఇరాక్ సైడ్, యుఏఈ నుంచి వస్తాయి కాబట్టి ఎరువులు పెరగటం కూడా చూసాం. ఈ 4 ఇంత పెరిగేపాటికి ఖచ్చితంగా ఒక క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ క్రైసిస్ సిచ్యువేషన్ ఇదివరకు రాలేదని కాదు. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా 1991లో అప్పుడు కూడా వచ్చింది. ఇండియా డెవలప్మెంట్ బాండ్స్ అని అప్పుడు ఇష్యూ చేసాం. అంటే మన్మోహన్ ఆ ఆర్థిక తర్వాత మంత్రిగా ఉన్నప్పుడా? ఆ, ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే. ఆ, ఆ తర్వాత 1998లో కూడా మళ్ళా క్రైసిస్ వచ్చింది. రిసర్జెంట్ ఇండియా బాండ్స్ అని చెప్పేసి అని అప్పుడు ఇష్యూ చేసాం. ఆ తర్వాత మిలేనియం డిపాజిట్స్ అని చెప్పేసి అని వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2000-2001లో ఇష్యూ చేసాం. ఆ, తర్వాత మోస్ట్ లేటెస్ట్ అన్నమాట కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2013లో దాదాపు ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి ఫారెక్స్ రిజర్వ్స్ అని అనుకున్నప్పుడు, రూపాయికి క్షీణిస్తున్నప్పుడు, అప్పుడు కూడా ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ అని కూడా అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ అవును. రేట్లతోటి తెప్పించుకోవడం జరిగింది 2013లో కూడా. కాబట్టి ఎందుకు నేను ఈ పర్టికులర్ గా ఈ ఇష్యూస్ చెప్తున్నానంటే, భారతదేశం ఫారిన్ ఎక్స్చేంజ్ పెద్దగా సంపాదించట్లేదండి. ఉమ్, ఆల్వేస్ డెఫిసిట్, అది గుర్తుంచుకోవాలి. రియల్ గా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇవాళ 700 బిలియన్స్ ఉన్నాయి అంటే, మనము మెచ్చుకోవాల్సింది, మనం యాక్చువల్ గా వాళ్ళని పూజించాల్సింది ఎవరినంటే మన ఎన్ఆర్ఐస్. ఆ, ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు $100+ బిలియన్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 4 ఇయర్స్. కరెక్ట్. ఇవాళ ఉన్న $700 బిలియన్ ప్లస్ అన్నమాట ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో. ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు నియర్లీ $425-430 బిలియన్. అంటే మిగతా వాణిజ్యం అంతా కలిపి ప్రభుత్వం 4 సంవత్సరాల్లో సంపాదించుకోగలిగింది నాట్ ఈవెన్ 250 బిలియన్స్ అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అంటే అంత ఎక్కువగా లెస్ దాన్ దిగుమతులు 25%. అండ్ ఎగుమతులు చేయలేకపోతున్నాం అని చెప్పేసి అన్నమాట. మరి ఎగుమతులు చేయలేకపోయినప్పుడు దిగుమతులు తగ్గించుకోవాల్సిన ఐటెంలో వంట నూనెలండి ఎందుకు ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి దిగుమతులు చేస్తున్నాం? మన దగ్గర ఆయిల్ సీడ్స్ మిషన్స్ అని పెట్టారు కంటిన్యూస్ గా ప్రభుత్వాలు. ఆయిల్ సీడ్స్ పంటలు పెంచలేకపోయారా? ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పెంచి ఆ డిపెండెన్స్ తీసేయలేకపోయారా? చేయలేదు. ఫెర్టిలైజర్స్ పోని అదే విధంగా అనమాట చేంజెస్ చేసి పొటాష్ నుంచి కానీ నైట్రోజినస్ కానీ రకరకాల కాంబినేషన్స్ అన్నారు, మైక్రోన్యూట్రియంట్స్ తోటి చేస్తాము ఇట్లా అని. ఇవన్నీ చేస్తే కూడా డిపెండెన్స్ ఏమన్నా తగ్గించామా? ఫెర్టిలైజర్ డిపెండెన్స్ సార్, ఇప్పుడు పెరిగింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి బంగారము, ఈ పెట్రోల్, డీజిల్, వంట నూనెలు అన్నారో, ఒకసారి అది ప్రతి ఇంట్లోకి, దాదాపు దేశంలో 140 కోట్ల ప్రజలుంటే, కోట్ల కుటుంబాలకు సంబంధించి ప్రతి ఇంట్లోనే ఎఫెక్ట్ కదా. వంటింట్లో వంట నూనె, 2 వీలర్ ఖచ్చితంగా. తీయాలన్నా, 4 వీలర్ తీయాలన్నా ఆయిల్, ఇప్పుడు బంగారం. సో అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక ఏంటి, విధంగా ఒక రకమైన భయం, ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎందుకు చెప్పారు ప్రధానమంత్రి, ఎందుకు చెప్పారు అని. లేదు, ప్రధానమంత్రి గారు చాలా వ్యాలిడ్ గా చెప్పారండి. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే కనుక చాలా సాఫ్ట్ గా చెప్పారని అంటాను. అవునా? నేనే కనుక అక్కడ పొజిషన్ లో ఉండుంటే కనుక ఇంకా అగ్రెసివ్ గాను కాషన్ చేసేవాడిని. ఎందుకంటే దిస్ ఈస్ అన్ క్రైసిస్ సిచ్యువేషన్, అర్థం చేసుకోవాలి అది ప్రజలు కూడా. ఎందుకంటే ఇవాళ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉండబట్టి బతికిపోయారు, కానీ లేకపోతే ఆయిల్ కంపెనీలు ఎంత నష్టపోతున్నాయండి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకపోవటం మూలన. అండ్ డొమెస్టిక్ ఎల్పిజి కన్జంప్షన్ పైన అనమాట రేట్లు పెంచకపోవటం మూలన.
దాదాపు 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల పై నష్టాలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చూస్తున్నాయి. అదే విధంగానమాట బంగారం 156% పైన కాస్ట్ పెరిగితే కూడా మన ఇంపోర్ట్స్ ఏమన్నా తగ్గినాయా సిగ్నిఫికెంట్గా? దాదాపు ఏం తగ్గల. 670 నుంచి 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సంవత్సరానికి. అవును. అండ్ బంగారం ఈస్ ఏ నాన్ ప్రొడక్టివ్ ఎసెట్, అది గుర్తుంచుకోవాలి. సరే, ఎంత ఎసెట్ క్లాస్ కింద ఒక మన ఇన్వెస్ట్మెంట్స్లో కానీ సేవింగ్స్లో కానీ కొంత షేర్లో, కొంత ఇంట్లో, కొంత Yes. బంగారంలో, ఇట్లా కొంత ఎఫ్డీల్లో ఇట్లా ఎట్లా పెట్టుకుందాం అనుకున్న ఒక సామాన్య కుటుంబం అనమాట. బంగారం ఇస్ ఏ ప్యాసివ్ ఎసెట్, అన్ప్రొడక్టివ్ ఎసెట్ ఫ్రమ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. నన్ను అడిగితే కనుక ఇప్పుడు ఇవాళ ఒక హెడ్లైన్ న్యూస్ వచ్చింది, బంగారం వెండి పైన ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచట్లేదని. నన్ను అడిగితే డబుల్ ట్రిపుల్ చేయాలండి ఇంపోర్ట్ డ్యూటీస్. ఫోర్సిబుల్లీ అనమాట డ్యూటీస్ పెంచి కాస్ట్లీ చేసి కన్జంప్షన్ తగ్గించకపోతే, డిమాండ్ తగ్గించకపోతే మాత్రం డెఫినెట్లీ ఓకే, దిస్ కుటుంబరాలు. విల్ కంటిన్యూ టు బి